ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మీ జీవితములను స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యంతో రోజును ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈ రోజు దేవుని జీవవాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. తమ హృదయములలో ఆదరణ పొందవలెనని. కొలోషియన్స్ చాప్టర్ 2 వర్స్ 2. దే మే బి ఎంకరేజ్డ్ ఇన్ హార్ట్. ఈ మాటలు పౌలు సంఘములో ఉన్న దేవుని బిడ్డలకు చెప్తున్నాడు. అందరి హృదయంలో ఆదరణ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ హృదయంలో ఆదరణ కలిగి ఉన్నావా? ఆదరణ కలిగి ఉండడం అంటే హృదయం లోపల ధైర్యంగా, ఉత్సాహంగా, ఓర్పుగా, నిమ్మలముగా, ఉత్తేజముగా ఉండడం. లోకంలో చాలామంది ప్రజలు ఇటువంటి ఆదరణ పొందడం కోసం సినిమాలకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు, పబ్స్కి వెళ్తారు, మత్తు పానీయాలు తీసుకుంటారు, మొబైల్ ఫోన్స్లో ఎక్కువసేపు గడుపుతారు. అయితే ఇవన్నీ తాత్కాలికమే. వీటి నుండి పొందే ఆదరణ కొంచెం సేపు మాత్రమే ఉంటుంది, లేదా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, లోకంని చూసి మోసపోవద్దు. దేవుని బిడ్డవైన నీకు నీ జీవితంలో ప్రభువు సార్వభౌమాధికారి అయి ఉన్నాడు. అంత గొప్ప ప్రభువును, సృష్టికర్తను కలిగి ఉన్న నీవు ఖచ్చితంగా నీ హృదయంలో, నీ మనస్సులో ఆదరణ కలిగి ఉండాలి. నీ మనస్సు ఎప్పుడునూ బలహీనంగా ఉండకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం కలిగినా, అనారోగ్యంగా ఉన్నా నీవు స్ట్రాంగ్గా చెప్పాల్సిన మాట, సర్వాధికారి అయిన నా యేసయ్య నాకు ఆదరణ ఇస్తాడు అని నీవు విశ్వాసముతో పలకాలి, ప్రార్థన చేయాలి. మై డియర్ ఫ్రెండ్, humble yourselves under God's mighty hand, and at the right time He will lift you up in honor. Give all your worries and cares to God, for He cares about you. ప్రియ సహోదరి సహోదరుడా, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, ఆదరణ కలిగి ఉండు. ఖచ్చితంగా నీవు ప్రభువు ఇచ్చు ప్రతి ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన ప్రభువా, ఈరోజు నీవు వాక్యము ద్వారా మాకిచ్చిన ఆదరణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఆదరణ అనేది మాకు మేము తెచ్చుకోలేము, కేవలం నీ కృప ద్వారా మాత్రమే వస్తుంది. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్న ప్రతి వేదనను, అలజడిని, గలిబిలిని తీసివేసి నీ ఆదరణను, నీ కృపను, నీ ఆశీర్వాదమును దయచేయుమని ఆదరణకర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.